హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. శివుడిని అభిషేక ప్రియుడు అని ఎందుకు అంటారు? శివ పూజలో జలాభిషేకానికి ఎందుకు అంత ప్రాధాన్యత? అసలు లింగానికి ఎందుకు అభిషేకం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు శివుడిని సంతోషపెట్టడానికి కఠోర తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కఠిన ఉపవాసాలు ఉండక్కర్లేదు. భక్తితో బిల్వపత్రాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేస్తే చాలు. శివుడు సంతోషపడి వరాలను కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడిని అభిషేక ప్రియుడని అంటారు. శివుడి అభిషేకానికి పాలు, తేనె, పంచామృతాలే కాదు, పవిత్ర జలం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అభిషేకం అనేది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. జలాభిషేకం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. క్షీరసాగర మదనం సమయంలో హాలాహలం ఉద్భవించింది. ఈ విషయాన్ని అలాగే వదిలేస్తే అది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఆ సమయంలో శివుడు విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. ఫలితంగా శివుడి కంఠం నీలిరంగులో మారిపోతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతలందరూ కలిసి ఆ సమయంలో శివుడికి నీటితో అభిషేకం చేస్తారు. శివుడు శాంతి చెందటంతో అప్పటి నుండి శివుడి పూజలో జలాభిషేకం ప్రాముఖ్యత ఏర్పడింది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి లింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేస్తే చాలని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి జలాభిషేకం చేస్తున్నప్పుడు నీరు చాలా పవిత్రమైనవిగా ఉండాలి. అభిషేకం చేసే నీటిలో ఎలాంటి పదార్థాలు కలపకూడదు. లింగానికి జలాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శివమంత్రాన్ని జపిస్తూ నీటిని నెమ్మదిగా సమర్పించాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.